మనందరికీ తెలుసు కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కల్వకుంట్ల కవిత అయితే అరెస్ట్ కావడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ అయిన తర్వాత ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత రీసెంట్గా సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఈ యొక్క కేసు ప్రధాన కీలక సూత్రధారని అయితే పోలీసులు సిబిఐ అయితే కోర్టుకి అయితే చెప్పడం జరిగింది. దీనివల్ల ఆమెకైతే బెయిల్ రాలేదు. అయితే ఇప్పుడు వస్తున్న ఒక విషయం ఏంటి అంటే, కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ఎందుకు కవితని కలవట్లేదు అనే విషయం అనేది ఒకసారిగా కొంచెం ఆయా వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, కవిత కోర్టుకు వెళ్ళినప్పుడు కేటీఆర్ మరియు వాళ్ళ అమ్మ శోభ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పింది ఒక్కసారి డాడీని రమ్మను, ఒక్కసారి చూడాలనిపిస్తుందని కవిత చెప్పినా కానీ కేసీఆర్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకు కవిత మీద కేసీఆర్ ఎంత కోపంగా ఉండంటే, మనందరికీ తెలుసు కదా, 2023 ఎన్నికలు రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా కవిత యొక్క ఇష్యూనే బాగా ఫేమస్ అయింది. కవిత అరెస్ట్ వల్లే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఇరుక్కోవడం వల్లే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కుటుంబం పలసన పడ్డదనే భావనలో కేసీఆర్ ఉన్నాడు. అలాగే ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ యొక్క ఎన్నికల్లో కనుక మళ్ళీ కవితని కలిస్తే ఈ యొక్క ఇష్యూ ఉంటుంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇరుక్కున్న విషయం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ నష్టం చేస్తుందనే ఉద్దేశంతో అయితే కేసీఆర్ కవితని కలవట్లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. కవిత కావాలని కేసీఆర్ని కలవాలని నోరారా అడిగినా కానీ కేసీఆర్ మాత్రం కవితని కలవడానికి ససమీరా ఒప్పుకోవట్లేదు అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కవిత మీద కేసీఆర్ తీవ్ర కోపంలో ఉన్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి భవిష్యత్తు రోజుల్లో కూడా కవితని కేసీఆర్ కలుస్తాడా లేదా అని. ఓకే మరి, థ్యాంక్ యూ.